నమస్తే. పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఆ దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో భారత ఆర్మీ చెలరేగిపోవడం జరిగింది. పహల్గామ్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులని మట్టుపెట్టడమే ధ్యేయంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల యావత్ దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. భారత సైనికులకు సెల్యూట్ చేస్తుంది. టెర్రరిస్టులని బార్డర్లో నక్కి ఉన్న గుంట నక్కల్ని బయటికి తీసి కాల్చి చంపుతున్నటువంటి భారత సైన్యాన్ని చూసి గర్విస్తూ ఉంది. అమాయకమైనటువంటి టూరిస్టులని భార్యల ముందటి భర్తలను కోల్పోయి వాళ్ళ నుదుట ఉన్నటువంటి సింధూరాన్ని తుడిచినటువంటి ఈ యొక్క టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయంతో పాక్ ప్రభుత్వం బొంబెలెత్తిపోతూ ఉంది. ఒక పక్కన పార్లమెంటులో ఎంపీలు సైతం కన్నీళ్లు పెడుతున్నటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేసినటువంటి ఒక భీకరమైనటువంటి పోరాటం కావచ్చు, ఒక భీకరమైనటువంటి యుద్ధం కావచ్చు, ఒక కీలకమైనటువంటి ఆపరేషన్ కావచ్చు. ఈ ఆపరేషన్ని పూనుకున్నటువంటి భారత ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అణ్వ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, భారత ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో, అధునాతమైనటువంటి యంత్రాల సహాయంతో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సంబంధించినటువంటి గూఢాచార స్థావరాలపై, టెర్రరిస్టుల యొక్క స్థావరాలపై భీకరమైనటువంటి మిసైల్ దాడి కొనసాగుతూ ఉంది. పేరుగాంచినటువంటి దేశంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులని ఇప్పటికే చంపేయడం జరిగింది. మరికొంతమంది టన్నెల్లో దాచుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్లో బతకలేక విదేశాలకు పారిపోతున్నటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. ఆహారం దొరకక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ ఆకలి కేకలతో ఆర్తనాదాలతో తలడిల్లుతూ ఉంది. ప్రపంచ బ్యాంకులను అర్జిస్తూ ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి, పాకిస్తాన్ ప్రజల దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడుక్కుంటా ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు ఎవరు కాపాడుతాడు? బీరాలు పలికినటువంటి పాకిస్తాన్ యుద్ధం చేస్తాం రాండి అని చెప్పేసి సవాల్ చేసి గుంటలక్కలా దాక్కున్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ టెర్రరిస్టులని వెతికి చంపడంలో భారత ఆర్మీ నిమగ్నమైపోయింది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 2 మిసైళ్ల వర్షం కురిపించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేసినటువంటి దాడికి ప్రతీకారంగా ప్రతి దాడులు చేస్తామని చెప్పేసి పాక్ సంబంధించినటువంటి ప్రధాని షరీఫ్ ప్రకటించడం జరిగింది. దాని తర్వాత పత్త లేకుండా పాకిస్తాన్ ప్రధాని సైతం కూడా పారిపోయిండు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్ సైతం కూడా జాడలేడు. అంటే ఏ విధంగా భారత్ యొక్క దాడులను తట్టుకున్నటువంటి శక్తి లేదని చెప్పేసి ఇప్పటికే పాక్ ప్రభుత్వం చేతులెత్తేయడం జరిగింది. నిన్న సుమారుగా 15 నగరాలపైన, ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 15 నగరాలపైన దాడి చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ వాళ్ళ యొక్క వ్యూహాలని ముందే పసిగట్టినటువంటి భారత సైన్యం తిప్పికొట్టి వాళ్ళకు సంబంధించినటువంటి యుద్ధానికి ఉపయోగించినటువంటి ఫ్లైట్లని సైతం కూడా నేలమట్టం చేయడం జరిగింది. మొత్తానికి పాకిస్తాన్ పైన భారత్ పై చేయిగా ఖచ్చితంగా కనబడుతుంది. యుద్ధంలో ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్టయితుంటే పాకిస్తాన్ని 10 నిమిషాల్లో ప్రపంచ పటం నుంచి కూడా చెరిపేసేటువంటి యుద్ధ సామాగ్రి కావచ్చు, సైన్యం మన సొంతం. కేవలం 20 నిమిషాలలో చేసినటువంటి దాడినే పాకిస్తాన్ తట్టుకోలేదంటే మరి 1-2 రోజులు దాడి చేస్తే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌరులు సైతం ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రధాని పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసి ఈరోజు ప్రజల్ని రోడ్డుకి ఇడుస్తూ ఉన్నారు. ఉగ్రవాదులని పెంచి పోషించి ఈరోజు పాకిస్తాన్ ప్రజలకి ద్రోహం చేస్తూ ఉన్నారు. ఏం సాధించారని చెప్పేసి ఒక పక్కన నిలదీస్తూ ఉన్నారు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రజలంతా. గూఢాచార్యాన్ని, టెర్రరిస్టులని పోషిస్తూ ఇవాళ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ ఉగ్రమోకాలని పంపించి
ఒక భీకరమైనటువంటి యుద్ధాన్ని ప్రోద్బలించేలాగా దాడులు చేసేందుకు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ బడ్జెట్లో వాళ్ళకు నిధులు కేటాయిస్తూ వాళ్ళని సాకుతుంది. అయినప్పటికీ టెర్రరిస్టులతోటి మాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఉగ్రవాదులు అసలు మా పౌరులే కాదని చెప్పేసి బయటికి చెప్పడమే తప్పించి వాళ్ళు చేసినటువంటి ఉగ్రవాదులు చనిపోతే, టెర్రరిస్టులు చనిపోతే పాక్ ప్రభుత్వానికి చెందినటువంటి పాక్ ఆర్మీ సెల్యూట్ చేస్తూ ఉందంటే పాక్ ఏ విధంగా ప్రపంచ దేశాలను మభ్యపెడతా ఉన్నది. ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం కూడా అర్థం చేసుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఇన్ని రోజులన్నీ కూడా మాటలతో దాటవేసేటువంటి కార్యక్రమాన్ని, మాటలతో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఉగ్రవాదులని పెంచి పోషించేదే పాకిస్తాన్ అని చెప్పేసి ఈరోజు నిర్ధారణకు రావడం జరిగింది. ఒక పక్కన ప్రపంచ దేశాలు సైతం కూడా భారత్కి మద్దతు ఇస్తూ ఉన్నాయి, భారత్ చేసేటువంటి పోరాటాన్ని సమర్థిస్తూ ఉన్నాయి. అమాయకమైనటువంటి టూరిస్టులని పొట్టబెట్టుకున్నటువంటి పాకిస్తాన్ పైన తూ అని చెప్పేసి ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నాయి. నిజంగా చెప్తా ఉన్నాం, పాకిస్తాన్ పెంపుడు కుక్కలు, పాకిస్తాన్ పెంచి పోషించేటువంటి ఈ పెంపుడు కుక్కలు టెర్రరిస్టులకి ఖచ్చితమైనటువంటి గుణపాఠం మన ఆర్మీ చెప్పి తీరుతుంది. ఖచ్చితంగా మనం ఆ సంబంధించినటువంటి నిమిషం కోసం వెయిట్ చేద్దాం. భారత్ యొక్క ఆర్మీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సైతం కూడా అత్యాధునిక ఆయుధాలు. కేవలం బెదిరింపు ధోరణితోటి పబ్బం గడుపుకుందాం, అణుబాంబులు వేస్తామని చెప్పేసి పాకిస్తాన్ బీరాలు పలుకుతున్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నది శూన్యం అని చెప్పేసి తేలిపోయింది. కేవలం 20 నిమిషాల దాడికే ఇప్పటికే చేతులు ఎత్తేసి పాకిస్తాన్ ప్రధాని టన్నెల్లో దాచుకోవడం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పారిపోవడం, ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రజలంతా జీర్ణించుకోవట్లేదు. పాకిస్తాన్ ఈరోజు ఈ విధంగా దిగజారడానికి ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నటువంటి ఈ టెర్రరిస్ట్ కుక్కలు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు సైతం కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే మాకు ఈ విధమైనటువంటి పరిస్థితి దాపరిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఈరోజు 7 గుంట నక్కల్ని 7 టెర్రరిస్టులని భారత ఆర్మీ మట్టుపెట్టడం జరిగింది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో యుద్ధం ఇంకా మిగిలే ఉందని చెప్పేసి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా పాక్ పైన దాడులు ఉంటాయన్నటువంటి సంకేతాలు సైతం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. చూద్దాం రానున్నటువంటి రోజులలో ఆపరేషన్ సింధూర్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది. 26 మంది మహిళల నుదిటి పైన ఉన్నటువంటి బొట్టును తుడిచేసినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన అటాక్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి.